వెల్కమ్ టు వేఫర్ తెలుగు. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా మరి అన్ని రాజకీయ పార్టీల దృష్టి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నిక పైన ఉంది. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి మాగంటి గోపీనాథ్ గెలుపొందడం జరిగింది. అయితే అనారోగ్య కారణాల వల్ల ఆయన మరి ఇటీవల మరణించడం జరిగింది. అయితే మరి ఏ నియోజకవర్గంలోనైనా సరే సిట్టింగ్ ఎమ్మెల్యే చనిపోయినప్పుడు అక్కడ బై ఎలక్షన్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే మరి ఎప్పుడైతే మరి జూబ్లీ హిల్స్‌లో ఉప ఎన్నికలు అనే ఒక ప్రస్తావన రావడం జరిగిందో, మరి అధికార పార్టీ కాంగ్రెస్ ఎట్లాగైనా సరే జూబ్లీ హిల్స్‌లో విజయాన్ని దక్కించుకోవాలనే ఒక వ్యూహాన్ని అయితే పన్నింది. దాదాపు మన సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా కాంగ్రెస్ అధిష్టానం జూబ్లీ హిల్స్‌లో ఒక మంచి అభ్యర్థిని నిలబెట్టి గెలవాలనే ఒక కసితో పనిచేస్తున్నారు. అయితే ముఖ్యంగా మరి బీఆర్ఎస్ పార్టీకి కొంత ఈ ఈ ఎన్నిక ఇబ్బందిగానే మారింది. ఎందుకంటే మరి మాగంటి గోపీనాథ్ చనిపోయిన తర్వాత మరి ఆ నియోజకవర్గంలో మరి ముఖ్యంగా ఈ ఉప ఎన్నికలకు సంబంధించి ఎవరిని నిలబెట్టాలి అన్న అంశము దాదాపు అంటే ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కానీ ప్రస్తుతం ఇప్పుడు వస్తున్న సమాచారం ప్రకారం, మన సోషల్ మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం మరి ఈరోజు మరి బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ఉందో ఒక జూబ్లీ హిల్స్‌కి సంబంధించి ఒక కార్యవర్గ సమావేశం ఒకటి జరిగింది. దానికి మరి జూబ్లీ హిల్స్‌లో మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన విష్ణువర్ధన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్‌లోనే ఉన్నాడు. మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అయితే మాగంటి గోపీనాథ్‌కి సంబంధించి కొన్ని అంశాలు, కొన్ని విషయాలు మరి కేటీఆర్ ఈ సందర్భంగా మాట్లాడడం జరిగింది. అయితే ఈ యొక్క మీటింగు, ఈ యొక్క ఏదైతే ఈ సమావేశం ఉందో దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే, ఈ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా మాగంటి సునీతను నిలబెట్టే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే ఎవరిని నిలబెట్టినా కూడా అంటే బీఆర్ఎస్ చాలా కష్టపడాల్సి వస్తుంది. కానీ మాగంటి సునీతను నిలబెట్టడం వల్ల మరి మాగంటి గోపీనాథ్ చనిపోయాడు కాబట్టి ఆయన మీద ఉన్న సానుభూతి, అక్కడ ఉన్న మరి ఏదైతే జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో చాలా డివిజన్లలో చూసినట్టయితే మరి ఎక్కువ ఆంధ్ర ప్రాంతీయులు ఉన్నారు కాబట్టి వారి సానుభూతిని ఈజీగా పొందొచ్చు. మాగంటి గోపీనాథ్ ఆంధ్ర వలస అంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి సామాజిక వర్గంగా చూసినా కూడా ఇక్కడ ఓట్లు కూడా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాగంటి గోపీనాథ్ గెలిచే అవకాశం అయితే ఉంది. అయితే ఈ ఎన్నికల్లో మరి బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏవైతే మరి మేనిఫెస్టోలో చేర్చి వాళ్ళు అంగీకరించిన హామీ ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఇప్పటివరకు నెరవేర్చని హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని ప్రధాన అస్త్రాలుగా మలుచుకునే అవకాశం ఉంది. అదేవిధంగా మరి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హైదరాబాద్లో ముఖ్యంగా జూబ్లీ హిల్స్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, అదేవిధంగా ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ఈ హైడ్రా నిర్వహించిన ఏదైతే ఆపరేషన్ ఉందో ఈ హైడ్రాకు సంబంధించిన కూల్చివేతలు, మూసి ప్రక్షాళన ఇట్లాంటి అంశాలను కూడా మరి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మరి బీఆర్ఎస్ పార్టీ కీలకంగా మలుచుకునే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే హైడ్రా కూల్చివేతల వల్ల కూడా కొన్ని ఆత్మహత్యలు కూడా జరిగాయి కాబట్టి ప్రధానంగా వాటి గురించి మరి ఎన్నికల్లో ప్రస్తావించే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఏవైతే ఇస్తాన్న హామీలు గృహ గృహ గృహలక్ష్మి అని చెప్పేసి ప్రతి మహిళకు, తెలంగాణ మహిళకు 2,500 రూపాయలు ప్రతి నెల ఇస్తామని చెప్పారు. స్కూటీలు ఇస్తామని చెప్పారు.
అనేక హామీలున్నాయి. ఆ హామీలు ఇప్పటివరకు మరి ప్రభుత్వం నిలబెట్టుకోలేదు కాబట్టి, ఈ ఎన్నికల్లో నిలదీసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇక బీజేపీ విషయానికొస్తే బీజేపీ నాకు తెలిసి పోటీ చేస్తుంది కావచ్చు. పోటీ చేస్తుంది. బట్ ఏందంటే మరి బీజేపీకి మరి జూబ్లీ హిల్స్ ప్రజలు పట్టం కట్టకపోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా పోటీ అనేదైతే నాకు తెలిసి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్‌గా మారనుంది. ఒకవేళ ఆహ్, బీజేపీ ఒక సెకండ్ ప్లేస్‌కు వచ్చినా రావచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ గెలిచినా సెకండ్ ప్లేస్‌లో బీజేపీ వచ్చే అవకాశం ఉండొచ్చు. ఒకవేళ కాంగ్రెస్ గెలిచినా బీజేపీ ఒకవేళ సెకండ్ ప్లేస్‌లో రావచ్చు. అంటే కొన్ని అనాలిసిస్‌లు అయితే మనకు కనపడతా ఉన్నాయి. మరి చూడాలి మరి ఏ విధంగా మరి ఒకవేళ బీజేపీ ఒక మంచి అభ్యర్థిని అక్కడ నిలబెట్టినా కూడా మరి అంటే కాంగ్రెస్ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ గత పరిపాలన కావచ్చు, అవినీతి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, తర్వాత కేటీఆర్ పైన ఉన్న ఏదైతే ఆరోపణలు, కేసుల గురించి కావచ్చు, కవిత మీద ఉన్న కేసులు, అదేవిధంగా మన కుటుంబంలో జరుగుతున్న కలహాలు, గొడవలు ఇవన్నిటి గురించి వాళ్ళు ఎన్నికల్లో మాట్లాడే అవకాశం ఉంది. వీటినే ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా అదేవిధంగా మరి కాంగ్రెస్ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఇచ్చిన హామీలు, ఆ హామీలు తర్వాత హైడ్రా కూల్చివేతలు, ఆత్మహత్యలు ఇట్లాంటి అంశాలన్నిటినీ కూడా మరి బీజేపీ ఎన్నికల ప్రచారాస్త్రాలుగా వాడుకునే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ నాకు తెలిసైతే అంటే బయట వస్తున్న అంచనాలు, అనాలిసిస్ ప్రకారము ఈ ఎన్నికలు తప్పకుండా అంటే సానుభూతికే ఓట్లు పడే అవకాశం ఉంది కాబట్టి మరి మాగంటి గోపీనాథ్ పైన ఉన్న అభిమానం కావచ్చు, ఆయనకు సంబంధించిన సామాజిక వర్గంకి సంబంధించిన ఓటర్లు కావచ్చు, ఆంధ్ర ఓటర్లు కావచ్చు, కొన్ని ముస్లిం ఓట్లు కూడా పడే అవకాశం ఉంది. ఎందుకంటే మాగంటి గోపీనాథ్ ప్రధాన అనుచరుడు సర్దార్ అనే వ్యక్తి చనిపోవడం జరిగింది. మరి ఆయన గురించి మరి మాగంటి గోపీనాథ్ చాలా ఫైట్ చేశాడు. వారికి కూడా ఇద్దరికి మంచి అనుబంధం ఉంది. కాబట్టి ఇక్కడ ముస్లిం ఓట్లు కూడా మరి ఎక్కువ శాతం బీఆర్ఎస్‌కే పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తూ ఉంది. మొత్తం మీద బీఆర్ఎస్‌కు అంటే సానుభూతి వర్కౌట్ అయ్యే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది కాబట్టి బీఆర్ఎస్ ఈ ఎన్నికల్లో అంటే భారీ మెజారిటీతో కాకుండా అంటే కొద్ది తేడాతో బీఆర్ఎస్ అయితే గెలిచే అవకాశం ఉంది. చూడాలి మరి ఈ రాబోయే మరి అక్టోబర్‌లో కావచ్చు, నవంబర్‌లో కావచ్చు ఈ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. మరి ఎన్నికల్లో ఏ పార్టీ విజయం సాధిస్తుందన్న ఏదైతే ఉందో దానికోసం అయితే మనం ఎదురు చూడాలి.